అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులం 2వ స్థాయికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం హోమియోపతిలో ఒక చాలా ముఖ్యమైన ఒక పునాది లాంటి అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మియాజంల సిద్ధాంతం. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనందర్నీ ఒక పెద్ద ప్రశ్న వేధిస్తూ ఉంటుంది కదా. ఏంటంటే, మనం ఎంత కరెక్ట్గా మందులిచ్చినా సరే కొన్ని జబ్బులు ఎందుకని పూర్తిగా తగ్గవు, లేదా తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఎందుకు తిరగబెడతాయి? ఈ ప్రశ్నతోనే మన ఈరోజు చర్చ మొదలవుతుంది. గత క్లాసుల్లో మనం ససెప్టబిలిటీ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఒక వ్యాధిని గ్రహించే శక్తి, అసలొక వ్యక్తికి ఒక జబ్బు ఎందుకు వస్తుంది అన్నది ఈ ససెప్టబిలిటీ వివరిస్తుంది. కాని ఇది కేవలం కథలో మొదటి అడుగు మాత్రమే. అయితే అసలు సమస్య వేరే చోట ఉంది. వ్యాధి రావడం ఒక ఎత్తు అనుకుంటే, అది మనని వదలకుండా మొండిగా పట్టుకుని ఉండటానికి లేదా పదే మళ్లీ రావటానికి అసలు కారణం ఏంటి? సరిగ్గా ఇదే ప్రశ్న డాక్టర్ హానిమాన్ గారిని కూడా చాలా లోతుగా ఆలోచింపజేసింది. సో, ఈ దీర్ఘకాలిక వ్యాధుల పట్టుదల అనేది ఒక పెద్ద చిక్కుమూడిలాంటిది. హానిమాన్ గారు దీన్ని ఎలా విప్పారో ఇప్పుడు చూద్దాం. ఆయన ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేస్తూ ఒకటే గమనించారు. ఎంత గొప్ప రెమెడీ సెలెక్ట్ చేసినా, పేషెంట్కి మంచి డైట్ ఇచ్చినా, లైఫ్ స్టైల్ మార్చినా సరే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు మాత్రం శాశ్వతంగా నయం కావట్లేదు. పేషెంట్కి కొన్నాళ్లు ఉపశమనం దొరికేది, కాని ఆ జబ్బు ఏదో ఒక రూపంలో మళ్లీ తిరగబెట్టేది. ఇది చూసి హానిమాన్ గారికి చాలా నిరాశ కలిగింది. అసలు ఎందుకిలా జరుగుతోంది? ఈ వైఫల్యమే ఆయన్ని దాదాపు 12 సంవత్సరాల పాటు పరిశోధన చేసేలా చేసింది. ఆ సుదీర్ఘమైన 12ఏళ్ల పరిశోధన తరువాత హానిమాన్ గారు ఒక అద్భుతమైన సత్యాన్ని కనుక్కున్నారు. అది హోమియోపతి వైద్య విధానాన్నే పూర్తిగా మార్చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆయన ఒక నిర్ధారణకు వచ్చారన్నమాట. సమస్య అనేది పైపైన కనిపించే లక్షణాల్లో లేదు. అసలు సమస్య రోగి శరీర వ్యవస్థలో, ఎక్కడో చాలా లోతుగా కంటికి కనిపించని ఒక అడ్డంకిలా దాగి ఉంది. అదే వ్యాధిని శాశ్వతంగా తగ్గకుండా అడ్డుకుంటోంది. ఈ లోతైన అడ్డంకికే హానిమాన్ గారు మియాజం అని పేరు పెట్టారు. ఇది ఒక గ్రీకు పదం. దానికి మామూలు అర్థం ఏంటంటే కాలుష్యం లేదా ఒక మరకలాంటిది. కాని హోమియోపతిలో దీనికొక ప్రత్యేకమైన అర్థముంది. మియాజం అంటే దీర్ఘకాలిక వ్యాధుల వెనుక దాగి ఉన్న ఒక లోతైన ప్రవృత్తి. ఒక రకంగా చెప్పాలంటే వ్యాధికి అసలైన మూలం ఇదే. సరే, మియాజం అంటే ఏమిటో తెలిసింది కదా. ఇప్పుడు అది ఒక వ్యాధిని ఎలా ప్రభావితం చేస్తుందో కొంచెం వివరంగా చూద్దాం. ఒక మియాజం ప్రభావం మనకి ముఖ్యంగా 3 విధాలుగా కనిపిస్తుంది. మొదటిది, అది వ్యాధిని మొండిగా పట్టుదలగా ఉండేలా చేస్తుంది. రెండోది, ఆ వ్యాధి మళ్లీ రావడానికి అంటే రిపీట్ అవడానికి కారణమవుతుంది. ఇక మూడోది చాలా ముఖ్యమైనది. ఇది వ్యాధి ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ఒక ప్యాటర్న్లో బయటపడటానికి కారణమవుతుంది. ఇదింకా సింపుల్గా అర్థం కావాలంటే కొన్ని ఉదాహరణలు చూద్దాం. కొంతమందికి చూస్తుంటాం, చర్మం మీద దద్దుర్లు వస్తూ పోతూ ఉంటాయి. ఇంకొంతమందికి ఎప్పుడు చూసినా జలుబు, దగ్గు లాంటి శ్వాసకోశ సమస్యలు వస్తూనే ఉంటాయి. మరికొందర్లో దీర్ఘకాలికంగా కీళ్లనొప్పులు వేధిస్తూ ఉంటాయి. ఇలా పదే వచ్చే సమస్యల వెనుక ఖచ్చితంగా ఏదో ఒక మ్యాజమాటిక్ ప్రభావం ఉండే అవకాశం బలంగా ఉంది. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో ఉన్న పోలిక చాలా అద్భుతంగా ఉంటుంది. మియాజంను అర్థం చేసుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. మన తోటలో కలుపు మొక్కలున్నాయి అనుకుందాం. మనం కేవలం లక్షణాలకు చికిత్స చేయడమంటే ఆ కలుపు మొక్కను పైపైన కత్తిరించినట్టు. అలా చేస్తే ఏమవుతుంది? కొన్ని రోజులకు మళ్లీ మొలుస్తుంది. కాని యాంటీమియాజమాటిక్ చికిత్స అంటే ఆ కలుపు మొక్కను వేరుతో సహా పికిలించి పడేయడం లాంటిది. అప్పుడు దానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, మనం పైపైన కనిపించే లక్షణాలనే అంటే కలుపు మొక్కలనే ట్రీట్ చేస్తూ ఉంటే దాని అసలు కారణమైన మియాజం అంటే వేరు లోపల అలాగే ఉండిపోతుంది. ఆ వేరు బలంగా ఉన్నంతకాలం దానించి కొత్త వ్యాధులు పుట్టుకొస్తూనే ఉంటాయి. అప్పుడు శాశ్వతమైన నివారణ అనేది అసాధ్యం. మరి అయితే నిజమైన శాశ్వత నివారణకు మార్గమేమిటి? ఈ మియాజంల గురించిన జ్ఞానం మన ప్రాక్టీస్లో ఎలా ఉపయోగపడుతుంది? ఈ చివరి భాగంలో దీని గురించి చర్చిద్దాం. ఇక్కడే అసలు విషయముంది. దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేసేటప్పుడు మనం ఎంచుకునే సిమిలిమం అంటే మన ఔషధం కేవలం పైపైన కనిపించే లక్షణాలకే సరిపోతే సరిపోదు.
అది ఆ సమయంలో రోగిలో ఏ మియాజమైతే యాక్టివ్గా ఉందో దానికి కూడా సరిగ్గా సరిపోలాలి. అప్పుడే అది పూర్తి స్థాయిలో పనిచేసి శాశ్వత నివారణను ఇస్తుంది. చివరగా ఈ పాఠం నుండి మనం నేర్చుకోవాల్సిందిదే. మియాజంల సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడమే మనల్ని కేవలం తాత్కాలిక ఉపశమనం ఇచ్చే డాక్టర్ స్థాయి నుంచి రోగికి లోతైన, శాశ్వతమైన స్వస్థతను అందించే నిజమైన వైద్యుడి స్థాయికి తీసుకువెళ్తుంది. ఈరోజు మనం చెప్పుకున్నదంతా ఒక్క ముక్కలో చెప్పాలంటే, మియాజమంటే ఏమీ లేదు, వ్యాధి యొక్క లోతైన నేపథ్యం, దాని వెనుక ఉన్న అస్సలు కథ. ఈ ఒక్క విషయం గుర్తుంచుకుంటే చాలు. ఈరోజుతో మియాజంల గురించిన ప్రాథమిక పరిచయం పూర్తయింది. తర్వాతి ఎపిసోడ్లో హానిమాన్ గారు గుర్తించిన మొట్టమొదటి, అలాగే అత్యంత ప్రాథమికమైన మియాజం, సోరా గురించి ఇంకా లోతుగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు.